పొదలకూరు మండలంలోని నల్లపాలెం, బత్తలపల్లి పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతంలో కాక్ ఫైట్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఫారెస్ట్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 12 మందిని పట్టుకోవడం జరిగింది. అట్లాగే వారి వద్ద ఉన్న 3 కోడి పుంజులు, 12,000 రూపాయల క్యాష్, 8 బైకులు, అట్లాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వారందరి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. గేమింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తాము. ఎవరు కూడా ఇట్లాంటి కాక్ ఫైట్స్ కానివ్వండి, కోడి పందాలు, తర్వాత ఈ పేకాట కానివ్వండి, ఎవరు కూడా వాటి జోలికి పోకూడదు, వ్యసనానికి పోవద్దు. ఈ పేకాట కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, వీటి వల్ల డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి మళ్ళీ ఆడి కోడి పందాలు కానీ పేకాట కానీ వ్యసనంగా మారిపోయి ఇంట్లో వస్తువులు, వాల్యుబుల్స్, బంగార నగలు, ఆడవాళ్ళ నగలు అమ్ముకొని చాలామంది అప్పుల బాధపడి అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మేము స్ట్రిక్ట్గా కోడి పందాలు కానీ పేకాట కానీ ఆడొద్దని చెప్పి ఆడుతున్న వారిపైన రైడ్స్ కండక్ట్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా వీటి జరుపుకోవద్దు. ఎవరైనా ఆడితే కనుక ఇట్లా గ్రామాల్లో ఆడుతుంటే కనుక వారిపైన సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.